31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. ఆడవారి సామాన్లు లేక దరిద్ర ఇటువంటి పదాలు డెఫినెట్గా అన్పార్లమెంటరీ. అది ఆయనకి పబ్లిక్గా మాట్లాడుతూ శివాజీ గారిని చూసి ఆయన వద్ద భయంతో నేను ఈ బట్టలు వేసుకున్నాను అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఆ అమ్మాయి కేవలం నేను భయపడుతున్నాను అందుకే ఈ బట్టలు వేసుకున్నాను అని చెప్పటం వరకు సరిపోయింది. కానీ అదే కంప్లైంట్ రూపాన్ని ఇచ్చి ఉంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది, అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నాను. ఎందుకంటే ఆయన తిడతారు. ఈ మాటల్ని సమర్థిస్తూ వాళ్ళని వెనకేసుకొస్తూ చట్టబద్ధత ఉందా దానికి? లేదు చట్ట విరుద్ధం అలా మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా బర్నింగ్ టాపిక్ అయినా ఐబొమ్మ రవ్వ చేశారు. ఇది కేవలం మాట దొరలడం కాదు, దాంతో పాటు అనుబంధ వాక్యాలు ఏవైతే వచ్చాయో మరి అటువంటి పదజాలం ఇంటెన్షనల్గా అటువంటి విధానంలో వాడేటప్పుడు సపోర్ట్ చేయడం కూడా చాలా తప్పు. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఈ పదజాలం బహుశా చెప్పడం కూడా కష్టం. అది మీరు చూశారు, నేను చూశాను. చూసి కూడా మీరు చదవలేకపోయారు, నేను చెప్పలేకపోయాను. అంటే అటువంటి పదజాలాన్ని అమ్మాయిలు హీరోయిన్లు మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. ఇవి లీగలా ఇల్లీగలా? ఫ్రీడమ్ స్పీచ్ పేరుతో ఫ్రీడమ్ నే హరించే వారిలా ఆడజాతికే అవమానం. శివాజీ వాడే గలీజు మాటలు సారి చెబితే సరిపోతుందా? ఆడవారి బాధ తీరిపోతుందా? వెల్కమ్ టు ద లా పాయింట్ సుమన్ టీవీలో. భారతదేశంలో రకరకాల సంస్కృతులు, అభిప్రాయాలు, భిన్నమైన వ్యవహార శైలులు అన్నీ ఉండుండొచ్చు. కానీ అన్నిటికీ ఒకటే కామన్ ఫ్యాక్టర్, అంటే ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పేది రాజ్యాంగం, చట్టం. నటులు శివాజీ గారు ఆయన ఉద్దేశం ఏదైనా సరే ఒక పబ్లిక్ వేదికపై మహిళల్ని కొంత కించపరుస్తూ పరుషమైన పదజాలంతో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల విపరీతమైన దుమారం రేగింది. చాలామంది సినీ ప్రముఖులు ఖండించారు. మహిళా మండలి సభ్యులందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఇది సమర్థనీయమా కాదా? చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? దీని గురించి మనతో పాటు పూర్వ జస్టిస్గా కన్జ్యూమర్ కోర్టులో చాలా హేతుబద్ధమైన తీర్పులు ఇచ్చి ప్రజా ఉద్యమాల్లో ప్రజలకి మేలు చేసే దిశగా ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ వచ్చిన జడ్జి మాధవరావు గారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. వారు ప్రస్తుతం ఆర్బిట్రేషన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చట్టం, రాజ్యాంగం, న్యాయం, ధర్మం అన్నిటిపై క్షుణ్ణమైన అవగాహన, పట్టు ఉండే జడ్జి మాధవరావు గారితో మనం మాట్లాడబోతున్నాం. స్వాగతం సార్. నమస్కారం. నమస్తే అండి సార్. సూటిగా పాయింట్కి వస్తాను జడ్జి గారు. డండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్, మహిళలు వీళ్ళపై వాళ్ళకి సంబంధించిన కొన్ని పదాలు వాడుతూ సామాన్లు, దరిద్ర ఇలాంటి అసభ్య పదాలు వాడటం, ఎవరేమన్నా ఊరుకునేది లేదు, ఏమీ పర్వాలేదని దాన్ని చాలా అగ్రెసివ్గా సమర్థిస్తూ శివాజీ గారు అన్న మాటలు చాలా వైరల్ అయ్యాయి. నటుడు శివాజీ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దీని కింద దీన్ని సమర్థించుకుంటున్నారు. తర్వాత సారీ కూడా చెప్పారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నదానికి కూడా ఒక పరిధి ఉంటుందండి. ఇది సుప్రీంకోర్టే చెప్పింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఏదైనా మాట్లాడొచ్చు అని మాట్లాడేసి సింపుల్గా సారీ చెప్పేస్తే అది అయిపోయేది కాదు. ఇవి ఆడవారి తాలూకా మనోభావాలకి, వాళ్ళ గౌరవ మర్యాదలకి సంబంధించిన విషయం. అందులోకి ఆడవారి గురించి వాడే పదజాలం ఉంది, ఆ విధానం ఉంది. ఇప్పుడు మీరు చదివిన ఒక్కసారి చదవండి, అది చెప్పండి ఏం పదజాలం. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను సార్. ఆ ఒక్క పదజాలం చదవండి. ఆడవారి సామాన్లు లేక దరిద్ర. ఇటువంటి పదాలు డెఫినెట్గా అన్పార్లమెంటరీ. అది ఆయనకి అందరూ చెప్తే కానీ తెలియని పరిస్థితి కాదు. అందరూ ముఖ్యంగా ఈ మహిళా సంఘాలు అయితేనేమి, మహిళా కోర్టులు అయితేనేమి, మిగతా వారందరూ కూడాను వాటిని ఖండించిన తర్వాత ఆయన సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పినంత మాత్రం ఇది తీరేది కాదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కేసులో
సంఘాలు అని చెప్పేసి శ్రేయ సంఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఉండే లిమిటేషన్స్ గురించి చెప్పింది. అదొక సెన్సేషనల్ జడ్జిమెంట్. ఇక అందరూ కూడా ఈ విధంగా మాట్లాడి ఏ విధంగా అందరికీ ఈ విధమైనటువంటి బాధకు గురి చేస్తున్నారని తెలియజేసేది. ఇంతకుముందు ఇట్లాంటిదే రవిశాస్త్రి గారు కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది, 22లో అనుకుంటాను, 2022లో అనుకుంటాను, ఇట్లానే ఆడవాళ్ళ తాలూకా డ్రెస్సుల గురించి జస్ట్ కామెంట్ చేస్తే అదొక పెద్ద సెన్సేషన్ అయింది. అప్పుడంటే ఆ ప్రోగ్రాంలో స్పాన్సర్స్ అందరూ విత్డ్రా చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ మహిళలంతా కూడా ఉద్యమించడం జరిగింది. ఈ మహిళా కమిషన్ వాళ్ళు అప్పుడు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇంత పెద్ద సెన్సేషన్ జరిగిన తర్వాత కూడా అంతకుముందు జరిగాయి, దాని తర్వాత కూడా మళ్ళీ జరుగుతున్నాయి. ఇవి పెద్ద ప్రాబ్లమ్స్. ఎందుకు జరుగుతున్నాయంటే తర్వాత సింపుల్గా సారీ చెప్తాం. జనరల్గా ఇంతకుముందు ఏం జరుగుతుందంటే రవిశాస్త్రి గారి ఇష్యూలో కూడా పబ్లిక్లో సారీని వాళ్ళు ఫోర్స్ చేశారు, పబ్లిక్ సారీని ఫోర్స్ చేశారు. సారీ ఏముందండి, సింపుల్గా చెప్పేస్తారు. ఇవి సింపుల్ వర్డ్స్ కావుగా ఇవి. తర్వాత దానికి యాడ్ అయినటువంటి మరొకటి ఉంది చూడండి, వాళ్ళు చెప్పింది ఈ పదజాలమే కాకుండా విధానం ఏ విధంగా ఉంది. అరే సార్, ఎవరేమన్నా లాగి కొడతా ఏం పర్వాలేదు అంటే ఇది బై మిస్టేక్ అన్నట్టుందా, లేదు ఇంటెన్షనల్గా అన్నట్టుందా, మీరే చెప్పండి. అంటే ఒక ప్రీమెడిటేషన్ కనిపిస్తుంది. ఎస్, అంటే దీన్ని లీగల్గా మెన్సరియా అంటారు, అంటే మెంటల్ ఇంటెన్షన్. ఇట్లా మాట్లాడటానికి కొన్ని కారణాలు ఉంటాయి. బై మిస్టేక్ అంటే టంగ్ స్లిప్ అదవచ్చు, లేదా ఎక్సైట్మెంట్, అక్కడ ఉండే వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తుంటే ఎక్సైట్మెంట్లో మాట్లాడచ్చు, లేదు వ్యంగ్యంగా ఆడవారిని ఈ విధంగా మాట్లాడినా ఎవరేం చేస్తారులే అన్న విధానం, అంటే ఆ పదాలు ఆ విధానం కూడాను డెఫినెట్గా ఖండించడమే కాకుండా లీగల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను చెప్పినట్టే లీగల్గా వీళ్ళు శిక్షార్హులండి ఇట్లాంటి మాట్లాడితే, ఇలా మాట్లాడడం డెఫినెట్గా. అయితే రవిశాస్త్రి గారి కేసులో కానీ అదేంటంటే జస్ట్ కామెంట్ చేయటం, ఇది అట్లా కాదండి, సీరియస్ ఇష్యూ. అందుకే ఇప్పుడు మహిళా కమిషన్ అన్నది ఏదో సారీ చెప్తే చాలదు, దీని మీద మేము చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాం, పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి, కోర్టులు కూడా దీన్ని పరిగణించాలని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ని అంటే వాలంటరీగా వాళ్ళగానే ఇటువంటి దానిలో 0 ఎఫ్ఐఆర్ అంటారండి. ఎక్కడైనా జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేదు, ఎక్కడైనా ఎవరైనా సరే ఫైల్ చేయొచ్చు. అది దీనికి సంబంధించి ఇది ప్రస్తుతం జరుగుతుంది సార్. అంటే ఆయన ఉద్దేశం ఎలా అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అవన్నీ చూస్తే సార్ దీని ప్రభావం మాత్రం చాలా ఉంది. శివాజీ గారు ఆయన ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే ఆయన మాట, ఒక అమ్మాయి నిన్న పబ్లిక్గా మాట్లాడుతూ శివాజీ గారిని చూసి ఆయన వద్ద భయంతో నేను ఈ బట్టలు వేసుకున్నాను అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఆ అమ్మాయి కేవలం నేను భయపడుతున్నాను అందుకే ఈ బట్టలు వేసుకున్నాను అని చెప్పటం వరకు సరిపోయింది. కానీ అదే కంప్లైంట్ రూపాన్ని ఇచ్చి ఉంటే, అంటే రైట్ టు ప్రైవసీ అని చాలా ఇంపార్టెంట్, దట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆడవారికైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి. రైట్ టు ప్రైవసీ, తను ఏం వేసుకోవాలి ఎలా వేసుకోవాలో తన ఇష్టానికి సంబంధించిన విషయం. అది కూడా ఒకరి దగ్గర భయపడి, ఇప్పుడు తల్లో తండ్రో అన్నతమ్ముడో భర్తో అట్లా ఇంట్లో వాడు చెప్పటం వేరు, సంబంధం లేని వాళ్ళు వ్యంగ్యంగా వెటకారంగా చెప్పి ఈ విధంగా వార్నింగ్లు ఇచ్చినట్టు చేసి భయపెట్టడం అన్నది అది రైట్ టు ప్రైవసీని వైలేట్ చేయటం అవుతుందండి. అది 10 years బ్యాకే అది కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2000 సంథింగ్ అప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తే, అంటే ఆర్టికల్ 21ని వైలేట్ చేస్తే అది పెద్ద నేరం అని చెప్పేసి. సో అది ఒక ఆమె జస్ట్ మామూలుగా చెప్పింది కాబట్టి సరిపోయింది, అదే కంప్లైంట్ చేస్తే పరిస్థితి ఏంటి? అవును సార్. ఇప్పుడు అంటే అసలు ఇష్యూకి మూలం చూస్తే అసలు ఆడవాళ్ళు ఏ దుస్తులు వేసుకోవాలి, లేదు మగవాళ్ళైనా ఏ దుస్తులు వేసుకోవాలి అనే అంశంపై మనకేమన్నా ప్రత్యేకమైన సూచనలు, రూల్స్, నియమాలు ఉన్నాయా రాజ్యాంగం చట్టంలో? అట్లాంటివి ఏమీ లేవండి. ఇప్పుడు నేను చెప్పినట్టు అటువంటి ఏమీ లేకుండా అవేవో రూల్స్ లాగా మగవాళ్ళు ఆడవాళ్ళకి చెప్పి ఇవి పాటించాలి అని ఫోర్స్ చేసిన, ఈ రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసిన వాళ్ళు శిక్షార్హులని చెప్పాను. యాక్చువల్గా వాళ్ళకి స్టేజ్ బై స్టేజ్ పోలీస్ కానీ కోర్టు కానీ యాక్షన్ తీసుకుంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసుల్లో తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మహిళా సంఘాలు ఇన్సిస్ట్ చేయటం అయితేనేమి, మిగతా వాళ్ళు చేసిన దాని ప్రకారము
ఫస్ట్ స్టెప్ ఎఫ్ఐఆర్ చేస్తారండి. Hmm. దీనికి కొన్ని చట్టాలు వర్తిస్తాయి. Hmm. ఈ వెర్బల్ హెరాస్మెంట్ అంటారు దీన్ని. సెక్షన్ అంటే ఇంతకుముందు ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్, దాని సెక్షన్ 79 అండి. అది 3 years నుంచి ఫైనే 3 years ఇంప్రిజన్మెంటే కాకుండా ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది. అంత సీరియస్ Serious. పరిగణిస్తారు. ఎస్. అలాగే ఉమెన్ మోడెస్ట్ ఇన్సల్ట్ చేయటం, ఉమెన్ మోడెస్టీని ఇన్సల్ట్ చేయటం, దీనికి కూడా 3 years ఇంప్రిజన్మెంట్, ఫైన్ ఉంటుంది. ఇవన్నీ దాని కిందకి వస్తాయా? డెఫినెట్గా ఇప్పుడు ఈ కేసు కింద వస్తాయి. ఒకవేళ ఇవన్నీ ఎఫ్ఐఆర్లు అయ్యి ఒక విధమైన యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, ఈవెన్ పబ్లిక్గా జరిగింది, ఇది పబ్లిక్ ఇన్సల్ట్ కింద కూడా వస్తుంది ఇది. పబ్లిక్ అది కూడా 2 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటుంది వీటికి. సార్, ఇప్పుడు ఇదే కేసులో మన నెక్స్ట్ క్వశ్చన్ అడిగేలోపు కొనసాగింపుగా కొంతమంది ఈ మాటల్ని సమర్థిస్తూ వాళ్ళని వెనకేసుకొస్తూ ఈ కాంటెక్స్లో అదే లైన్ని కంటిన్యూ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం మనం మీడియా ముఖంగా. ఇది ఏ అభిప్రాయం కిందకు వస్తుందా, లేక చట్టబద్ధత ఉందా దానికి, లేదు చట్ట విరుద్ధం అలా మాట్లాడడం? ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్నటి వరకు లేదు, ఇప్పుడు కూడా బర్నింగ్ టాపిక్ అయిన ఐబొమ్మ రవి కేసు జరిగింది. ఐబొమ్మ రవి పైరసీ చేయటం కాపీరైట్ యాక్ట్ కింద అయితేనేమి, ఐటీ యాక్ట్ కింద అయితేనేమి, సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద అయితేనేమి, ఏ విధంగా చూసినా అది చట్ట ప్రకారం శిక్షార్హులు. అయితే సినిమా చూసిన వాళ్ళది కూడా తప్ప రైటా అన్న క్వశ్చన్ ఏర్పడింది. ఇప్పుడు ఏంటి, ఎంకరేజ్ చేసి అక్కడ కూడాను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరిని? ఐబొమ్మ రవిని హీరోలా చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ విషయం మాట్లాడేటప్పుడు, అది శివాజీ గారు అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇలా మాట్లాడుతుండేటప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయటం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. కంటెంట్ ఇన్స్పైరింగ్గా ఉందనుకోండి, సపోర్ట్ చేయొచ్చు. బట్ కంటెంట్లో వాడే పదాలు సామాన్యమైనవి కాదండి. వీడియో క్లిప్ మీరు వేస్తే అవి చూస్తే జనరల్గా మేము బయటకు వచ్చి ఇట్లా కండెమ్ చేయడం, ఖండించటము అంత అంటే శివాజీ గారు మరి ఏ సందర్భంలో అలా అంత పదజాలం వాడారో తెలియదు, కానీ బై మిస్టేక్ అని ఎందుకు అనిపించలేదంటే వాడే విధానం కూడాను. రైట్. ఇది కేవలం మాట దొరలడం కాదు, దాంతోపాటు అనుబంధ వాక్యాలు ఏవైతే వచ్చాయో మరి అటువంటి పదజాలం ఇంటెన్షనల్గా అటువంటి విధానంలో వాడేటప్పుడు సపోర్ట్ చేయడం కూడా చాలా తప్పండి, చాలా తప్పు అవుతుంది. తప్పవుతుందండి. సార్, ఆడవారిపై ఇటువంటి పదజాలాలు ఇన్సల్ట్ చేసినప్పుడు వాటిపై మనకి చాలామంది పబ్లిక్ పర్సనాలిటీస్ ఖండించారు కూడా, ఎలా అయితే కొంతమంది సపోర్ట్ చేశారు. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ గారు పబ్లిక్గా ఆయన ట్విట్టర్లో పెట్టారు. చిన్మయి ఒక నేపథ్య గాయనిగా మనందరికీ సుపరిచితురాలు, తను కూడా ఖండించింది. అలాగే అనసూయ భరద్వాజ్ నటిగా, యాంకర్గా మనకు తెలుసు, తను కూడా ఖండించింది. సో ఇవన్నీ బేసికలీ వీటిని ఇటువంటి విషయాల్లో పోలీస్ కానీ కోర్టు కానీ వీటన్నిటిని ఎలా పరిగణిస్తుంది? ఇప్పుడు నేను ఇందాక చెప్పినవి అవే. ముందు ఫస్ట్ స్టేజ్లో ఎఫ్ఐఆర్ చేయటం, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఏదైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ పదజాలం లేదు, ఎలా మాట్లాడారు, ఆ మాట్లాడే విధానం, అంటే నాట్ ఓన్లీ డైలాగ్స్ అండి, జెస్చర్స్ కూడా కోర్టు అబ్జర్వ్ చేస్తుంది. అంటే అది కెజువలింగ్గా, వ్యంగ్యంగా, కేర్లెస్గా అలా మాట్లాడారా, బై మిస్టేక్ టంగ్ స్లిప్ అయి మాట్లాడారా, ఇవన్నీ చూస్తారు. సో ఆ వీడియోని సీజ్ చేస్తారండి. తర్వాత అక్కడ ఉండే అంటే ఆ ఫంక్షన్కి, ఆ ఈవెంట్కి వచ్చినటువంటి వాళ్ళ తాలూకా స్టేట్మెంట్స్ని తీసుకుంటారండి. ఇవి కాకుండా సోషల్ మీడియాలో చాలామంది, అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు, రామ్ గోపాల్ వర్మ గారు, హీ డిడ్ ఏ వెరీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే అటువంటి ఒక సెలబ్రిటీ వెంటనే ఖండించటం అన్నది దాది ప్రజల్లోకి చాలా స్పీడ్గా వెళ్తుంది. అట్లీస్ట్ ఒక చిన్న ఓదార్పులాగా ఇది తప్పు అని తెలియచేయటం, బయటికి చెప్పలేని వాళ్ళు కూడా ముందుకు రాగలగడం జరుగుతూ ఉంది. హీ డిడ్ గుడ్ థింగ్ ఇన్ దిస్. అండ్ మీరు చెప్పిన మిగతా సెలబ్రిటీస్, చిన్మయ అవనియండి, అనసూయ గారు అవనియండి, ఇప్పుడు వాళ్ళని కూడా తిట్టిపోస్తున్నారు ఇతన్ని సపోర్ట్ చేసేవారందరూ. ఇప్పుడు మీకు ఒక విషయం అండి, ఇందాక అందుకే ఐబొమ్మ రవిది చెప్పాను, ఇటు ఉంటుంది అటు ఉంటుంది. మీరు అడిగేది నన్ను చట్ట ప్రకారం ఏంటి, న్యాయం ఏంటి. అవును, చట్ట ప్రకారం ఏంటో న్యాయం ఏంటో నేను చెప్తున్నది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ జరుగుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సోషల్ మీడియా తాలూకా ట్రాక్ కూడా తీసుకుంటారండి.
మేము కూడా కేసు వేస్తామని, ఇట్లా జరుగుతూ ఉందని మీరు చెప్పిన 2 రకాలు కూడాను తీసుకుంటారండి. తీసుకున్న తర్వాతను ఈ గ్రావిటీ ఆఫ్ ద కేసు బట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారండి. 2 to 3 monthsలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారండి. పొరపాటుని ఇందులో ఏ ఎస్సీ ఎస్టీ లేడీస్ ఉన్నా వాళ్ళు కంప్లైంట్ చేసిన నాన్ బెయిల్ వారెంట్ ఇచ్చి 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. ఇది చిన్న విషయం కాదు. అంటే ఈ మాటలు పడ్డ వాళ్ళలో, బాధపడిన వాళ్ళలో మీరు చెప్పినట్టు నో 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 అట్రాసిటీస్ ఇక్కడ మీరు ఏంటంటే మాటలు పడ్డవాళ్ళు అంటే వేరేకు లేరండి. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండివిజువల్, దిస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఉమెన్ ఫ్యాకల్టీ, అవును, ఉమెన్ యాజ్ ఎ హోల్. అవును. సో ఎనీ ఉమెన్ హూ ఈస్ ఫ్రమ్ అ సర్టన్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కెన్ మీరు ఫైల్ అ కేస్ విచ్ ఇస్ వెరీ Exactly. పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ ఇందాక ఒక అమ్మాయి వచ్చి నేను భయపడి వేశానని స్టేట్మెంట్లో ఇచ్చింది కాబట్టి సరిపోయింది. అదే కంప్లైంట్లో ఇస్తే రైట్ టు ప్రైవసీ. అలాగే ఒక ఎస్సీ అమ్మాయి, ఇప్పుడు మీరు మన గిరిజన ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, వాళ్ళు సరిగ్గా కట్టుకోరు బట్ట, అయినంత మాత్రాన దట్ ఈస్ దైర్ కల్చర్. ఇప్పుడు హీరోయిన్స్ అనగా మరొకటి గ్లామర్ ఫీల్డ్. వాళ్ళు ఏంటంటే అక్కడికి వచ్చేటప్పుడు ఒక గ్లామర్గా ఉంటేనే నెక్స్ట్ సినిమాలో ఇది వస్తుందేమో, గ్లామర్ అంటేనే దాని అర్థం ఇలానేమో, లేదు వాళ్ళకు ఒక రైట్ టు ప్రైవసీ ఉంటుంది కదా, ఇవన్నీ ఉంటాయండి. అవును, అయితే ఇక్కడ వాడే పదజాలం అన్నదే ఇంపార్టెంట్ అండి. అంతే కదా. వర్డ్స్ అండ్ ఇంటెన్షన్ బిహైండ్ యూజింగ్ ద వర్డ్స్. అది అంటే ఒక రైట్, యు రైట్ సార్. ఇక్కడ మీరే ప్రస్తావించారు కాబట్టి జడ్జి గారు, మనకి ఎలాగైతే సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అని మీరు అన్నారో, ఈ ఇండస్ట్రీలో ఈ రూల్స్, ఈ నామ్స్ పెట్టి హీరోయిన్ ఇలా ఉండాలని పెట్టిన మ్యాక్సిమం ఉన్నదంతా కూడా పురుషులు, దర్శకులుగా, నిర్మాతలుగా. ఇటువంటి ఒక సంస్కృతిని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఇదే నార్మల్, హీరోయిన్ అంటే ఈ మాత్రం గ్లామర్ ఉండాలని చెప్పేది వాళ్ళే. మరి ఇది కనుక పెద్ద తప్పు, పొరపాటు, ఒక క్రైమ్ జరిగిపోతూ ఉంటే ఆ క్రైమ్లో వాళ్ళందరూ భాగస్వాములు కారా? మళ్ళీ మీరు మొట్టమొదటిగా వస్తున్నారు. అదే ఏంటంటే భాగస్వాములు అయ్యేవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, ఆ మాట్లాడిన మాటలను ఎంజాయ్ చేసేవాళ్ళు. మీరు ఆ వీడియో చూస్తే అప్పుడే చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అవును, దాన్ని ఎవరు హర్షించరండి. అవును, అంతే కదా సార్. దాన్ని మనం సమర్థించమండి, చట్టం సమర్థించదండి. అవును, అవును, ఎస్. చాలా అంటే ఇది మాట్లాడడానికి కారణం ఏంటంటే జడ్జి గారు, మీకు తెలుసు ఈ సోషల్ మీడియా స్పేస్ ఎస్పెషలీ, అండ్ ముఖ్యంగా అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత, ఎవరి ప్రతి వాక్కుకి ఒక వేదిక దొరకడం మొదలుపెట్టిన తర్వాత అసలు సొసైటీలో ఒక విధమైన ఇంబ్యాలెన్స్ విపరీతంగా పెరిగిపోయి పవర్ స్ట్రగుల్ ముదిరిపోయింది. కాబట్టి ఎక్కడో అక్కడ చట్టం ప్రమేయం ఉంది అనే మెసేజ్ క్లియర్గా వెళ్ళకపోతే ఈ పవర్ స్ట్రగుల్ ఎక్కడికి దారితీస్తుందో అనే ఒక ఆందోళన. డెఫినెట్గా అండి. ఇవాళ మనం ఒకరి ఉదాహరణ తీసుకున్నాం, కానీ ఆ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా అదే భావజాలంతో, అదే ఇంటెన్సిటీ, అదే ఇఫ్ యూ కాల్ ఇట్ క్రూయల్టీతో ఉన్నవాళ్ళు. ఎస్. సో వీటితో పాటు మనకి ఇటువంటి ఉదాహరణలు జరిగినప్పుడు చట్టం గతంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్పులు అవన్నీ కూడా మనం ఉదహరిస్తే బహుశా మనం కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి సభ్య సమాజంలో, ఎందుకంటే ద లా ఈజ్ వాచింగ్ అనే ఒక మెసేజ్ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సార్, ఇటువంటి పరిస్థితుల్లో గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు, తీర్పులు, ఇది సినిమా వాళ్ళ సందర్భంగానే చెప్తా. అతని పేరు ఫరూక్ అండి, కమెడియన్. మీరు చూసే ఉంటారు, 2021లో అనుకుంటాను. అతను లేడీస్ మీద జోక్స్ వేస్తున్నాడు, నేను సెలబ్రిటీ కదా అని చెప్పేసి. పోలీసు ఊరుకోలేదండి, కేసులు ఫైల్ చేశారండి. కోర్టు ఊరుకోలేదండి. కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చిందంటే 1 year ఇంప్రెషన్ జస్ట్ ఫర్ కామెంటింగ్ ద లేడీస్. ఇట్లాంటి పదజాలం వాడలేదు, ఈ విధమైన ఇంటెన్షన్ బయటపడలేదు. అయినప్పటికీ కూడా 1 year ఇంప్రిజన్మెంట్ వేసి 1 lakh ఫైన్ వేశారు. అయితే అతనికి బెయిల్ కూడా రాలేదు, నెలల తరబడి జైల్లోనే ఉండిపోయారు. అయితే ఇట్లాంటివన్నీ కూడా చట్టం తన పని చేసుకెళ్తూ ఉంటుంది. అవేర్నెస్ కావాలండి. అది ప్రజలకి, ముఖ్యంగా ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న ప్రిటెక్స్ట్తో, అన్న కారణం చూపించి, అవును, ఒక లిమిటేషన్స్ లేకుండా మాట్లాడితే, ఒక బౌండరీస్ లేకుండా మాట్లాడితే, దానికి ఒక బ్యాలెన్స్ లేకుండా మాట్లాడితే ఎటువంటి శిక్షలు ఉన్నాయి, ఎటువంటి తీర్పులు ఉన్నాయి అని ఇప్పుడు ఏంటంటే సింపుల్గా అపాలజీ అడిగి ఊరుకుంటున్నాడు. ఇది కాదండి. ఇప్పుడు నేను చెప్పిన కమేడియన్ ఫరూక్ అన్న
ఎగ్జాంపుల్స్ లాగానే అది ఎంతవరకు వెళ్ళాలో అంత గ్రావిటీ కానీ చూపిస్తే వీళ్ళలో ఒక అవేర్నెస్ కానీ క్రియేట్ అయితే డెఫినెట్గా మార్పు వస్తుందండి. సో జడ్జి గారు, ఇటీవల కాలంలో కొన్ని వీడియోల మీద యాంకర్లపై పెట్టే ఒక కామెంట్ మీ దాకా తీసుకొస్తున్నాను. సభ్యత సంస్కారం అడ్డు వచ్చి నేను దాన్ని పబ్లిక్గా చదవట్లేదు. ఇటువంటి కామెంట్లు కానీ పబ్లిక్ స్పేస్లో వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఈ పదజాలం బహుశా చెప్పడం కూడా కష్టం పబ్లిక్గా. సో చెప్పండి జడ్జి గారు. అది మీరు చూశారు, నేను చూశాను. చూసి కూడా మీరు చదవలేకపోయారు, నేను చెప్పలేకపోయాను. అంటే అటువంటి పదజాలాన్ని వాడుతున్నారంటే ఇంతకన్నా క్రైమ్ ఏముందండి? వాళ్ళకి ఏ విధమైన శిక్ష వేసినా కూడా తప్పు లేదండి, ఎటువంటి శిక్షణ. అయితే చట్ట ప్రకారము డెప్త్ ఆఫ్ ద కేసుకి ఎవిడెన్స్ చూస్తుంది కాబట్టి ఆ తర్వాత వాళ్ళు లో మార్పు రావటానికి పాత కేసులు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చిన్న ఇంప్రిజన్మెంట్ చాలదండి. సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి. రైట్. ఉంటే అప్పటికి ఇది లేదు అనుకుంటే కొంతమంది సూసైడ్ చేసుకుని, ఇప్పుడు మీరు ఇంక ఇట్లా వాళ్ళు వచ్చి బాధపడటం ఇవే కాదండి, కొన్ని సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు లేడీస్. అటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తే దానికి నైఫ్ అక్కర్లేదు, గన్ అక్కర్లేదు, ఒక మాటతో అవతల వాళ్ళని చంపడం అంటే మాటలు కాదు కదండి. సో రికరెన్స్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి. రైట్. లాలో దీనికి తగ్గ మార్పులు అవసరమైతే చెయ్యాలి తప్పకుండా. ఐ థింక్ ఇప్పుడు ఇది తీసుకుంటూ పోతే ఈ కేసులన్నీ బహుశా కోర్టులు ఎక్కడా కూడా ఒక 15 ఏళ్ళు 10 ఏళ్ళు పరిష్కరిస్తూ పోయి తీర్పులు ఇచ్చినా కూడా సరిపోనన్ని ఉదంతాలు మనకు కనిపిస్తాయి. అండ్ అవి జరుగుతున్నప్పుడు మళ్ళీ కొత్త ఉదంతాలు కొనసాగిపోతాయి. నిర్భయ సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చి జడ్జి గారు మీ సందేశంతో ముగిద్దాం. నిర్భయ సంఘటన జరిగినప్పుడు తను ఏ దుస్తులు వేసుకుంది? ఎందుకంటే ఇది మొదలైందే మొన్న ఇద్దరు చాలా టాప్ హీరోయిన్స్ పబ్లిక్ స్పేసెస్కి వెళ్ళి వాళ్ళ బట్టలు ఫ్యాన్స్ ఇంకా ఉండబట్టుకోలేక లాగడం, బట్టలు చినగడం, వాళ్ళు చాలా ఇబ్బందికి గురవడం లాంటి సంఘటనల నుంచి మొదలైంది. అంటే కేవలం దుస్తులు వేసుకోవడం బట్టే అది జరిగింది. మంచి దుస్తులు వేసుకుంటే అలా జరగదు అనడానికి మన పురాణాల్లోంచి ఒక లా పాయింట్. ద్రౌపది చీర కట్టుకుని పొందిగ్గా ఉన్న సందర్భంలో కీచకుడు వచ్చి ఆమెని తప్పుగా ప్రవర్తించాడు. అది కీచకుడు తప్ప జడ్జి గారు, ద్రౌపది తప్ప? డెఫినెట్గా కీచకుడు తప్పేనండి. అదెంతలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అసలు. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుందండి. అదే వర్తిస్తుంది. డ్రెస్సు వేసుకున్నంత మాత్రాన మగవాడి మనసు వేరే విధంగా ఒక చెడు ప్రవర్తనకి లేదు, ఆ అమ్మాయిని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్ళిపోయి, అంటే కేవలం డ్రెస్ వల్ల ఆ లెవెల్కి తీసుకెళ్ళడం అంటే ఆ మైండ్ని క్రూయల్మెంట్ అంటే అనాలా, అసలు మనిషి అనుకోవాలా, మృగం అనుకోవాలా? ఇది ప్రజలకి ప్రశ్నించే ఒక ముఖ్యమైన విషయం అండి. ఎవరైతే ఇందాక మీరు చెప్పారో ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఆలోచించాలండి. వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు, అమ్మ, భార్య అందరూ ఉంటారుగా. బయటికి వెళ్ళేటప్పుడు ఆ పదజాలం, మన నోటుతో అనలేని పదజాలం, మీరు ఫోన్లో చూపించింది అవ్వచ్చు, ఇప్పుడు మీకు ప్రేక్షకులు అడిగిన నన్ను క్వశ్చన్స్లో పదజాలం కానీ ఇంటెన్షన్గా కేజువలింగ్గా అని సింపుల్గా సారీ చెప్పేస్తే ఈజ్ ఇట్ ఎక్స్క్యూజబుల్? నాట్ ఎట్ ఆల్. This is not at all excusable. And it is punishable according to law. Yeah, there are so many cases. నేను చెప్పాను సుప్రీంకోర్టు ఎటువంటిది ఇచ్చింది, రైట్ టు ప్రైవసీ యాక్ట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిటేషన్స్ ఉండాలి అన్న ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ తర్వాత కంగనా రనౌత్ కూడా బాలీవుడ్ దీని గురించి పాకిస్తానీలా ఉంటుందని తను కూడాను ఇట్లా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కొంచెం బౌండరీస్ దాటితే, లిమిటేషన్స్ దాటితే పెద్ద ఇష్యూ అయింది. ఐడియా ఉంది కదా శివసేన గురించి కూడా. సెలబ్రిటీస్కి కూడా ఇదేమి చట్టం ఒకటేనండి, మామూలు వాళ్ళకైనా సెలబ్రిటీస్కైనా. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదండి. కుదరదు జడ్జి గారు, స్పష్టంగా చెప్తున్నారు. జడ్జి గారు, దిగ్భ్రాంతి కలిగించే ఈ సామాజిక పరిస్థితుల్లో చట్టం అంటే ఒక అలర్ట్నెస్, ఒక భయం, ఒక గౌరవం కల్పించాలంటే మీ సందేశం ఏంటి? వాళ్ళు ఇప్పుడు మాట్లాడినది మనిషే, మాట కాసేది మనిషే, అక్కడ అటువంటి మాట్లాడినప్పుడు సపోర్ట్ చేసేది మనుషులే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆడవాళ్ళంటే థర్డ్ పార్టీస్ అనుకుంటున్నారు. ఆడవాళ్ళు మనవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు కూడా ఆడవాళ్ళే అనుకోవట్లా. వాళ్ళు ఏ ఆడదైనా సరే
ఆడది బాధపడితే, ఆడది చనిపోయే లెవెల్కి వెళ్ళిపోతే మాటలతో ఏం చేయాలి, ఎటువంటి శిక్షలు ఉన్నాయి అన్నది వాళ్ళు తెలియచేయాలి తప్ప ఇట్లా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా తగ్గాలండి. ఖచ్చితంగా. ఇప్పుడు ఖండించే వాళ్ళు ఒక 50 మంది ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళు 50 మంది ఉండేటప్పుడు ఎక్కడిది న్యాయం జరుగుతున్నట్టు కాదు కదా. సో అవేర్నెస్ ఉంటేనే నేనేం చెప్తున్నానంటే అవును. శిక్షలు ఏ విధంగా పడుతున్నాయి, కోర్టులు ఏ విధంగా తీర్పిస్తున్నాయి అనే అవేర్నెస్ ఉండాలి. ప్లస్ దీని గ్రావిటీ కూడా పెరగాలి. అవును. ఇప్పుడు అవును మీరు జడ్జి గారు. అన్నట్టు ఇందాక ఒక పాయింట్, మంచి పాయింట్ మీరు అడిగారు. ఇయర్స్ టుగెదర్ కేసులు నడుస్తూ ఉన్నాయి, ఇమీడియట్ యాక్షన్ ఉండట్లేదు, ఇవి మాత్రం ఇలా జరుగుతూనే ఉన్నాయని. అది నిజం. సో ఇమ్మీడియట్ యాక్షన్, ఫస్ట్ యాక్షన్ తీసుకునేది పోలీస్ సివియర్ యాక్షన్ తీసుకోవాలి, పబ్లిక్ తెలియజేయాలి. సోషల్ మీడియాలో ఊరికే ఫాల్స్ పబ్లిసిటీలని లేదంటే ఇట్లాంటివి వైరల్ అవ్వడం కాదు, ఇలాంటి ఏవైనా సరే జరిగితే ఎలాంటి శిక్షలు ఉన్నాయి అన్నది వైరల్ చేయాలి, ఎలాంటి తీర్పులు ఉన్నాయి అన్నది వైరల్ చేయాలి, ఎంత కఠినంగా ఉంటానన్నది వైరల్ చేయాలి. అవును. అప్పుడు ఇది సెటరేట్ అవుతుంది. ఇందులో ఏ ఏ యాంగిల్స్ ఉన్నాయి? ఇందులో ఇంటెన్షన్ వల్ల క్రిమినల్ యాంగిల్ ఉందా, సివిల్ యాంగిల్ ఉందా? అంటే చట్ట పరిధిలో బికాస్ పరుషమైన పదజాలం దాన్ని కొనసాగింపు జరిగితే అది వైలెంట్ యాక్ట్ కిందకు వస్తుంది కాబట్టి దీనికి ఏ విధమైన పరిణామాలు ఉంటాయి చట్ట ఇందాక నేను చెప్పినట్టు పోలీస్ ఎఫ్ఐఆర్ చేయటం, ఛార్జ్ షీట్ చేయటం ఇది మామూలేనండి. ఇవి కాకుండా క్రిమినల్ డిఫమేషన్ అని వేసుకోవచ్చండి. క్రిమినల్ డిఫమేషన్ అంటే మళ్ళీ దానికి 2 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటుందండి. సివిల్ డిఫమేషన్ కొన్ని కోట్లకి డ్యామేజెస్ వేయొచ్చండి. ఇప్పుడు ఈ మహిళ వాళ్ళు పిల్ వేయొచ్చండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేయొచ్చండి. ఏ మహిళన వేయచ్చా? ఏ మహిళ అయినా వేయొచ్చండి, ఏ మహిళ అయినా వచ్చి దిస్ ఇస్ పబ్లిక్లో జరిగినటువంటి ఒక ఇష్యూ. అది తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ చూసా వేసే కేసు ఇది. చాలా సహేతుకంగా హేతుబద్ధంగా మా అందరికీ ఇచ్చిన సందేశం, మీరు ఇచ్చిన ఈ నాలెడ్జ్ అబౌట్ ద లా జడ్జి గారు తప్పకుండా అందరికీ ఒక రక్షణ కల్పిస్తుంది. ఇది ఇలాగే మనం కొనసాగించాలి. ముందు ముందు జరుగుతున్న పరిణామాలపై, సామాజిక అంశాలపై మీరు మాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్తే.